హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. సో ఈరోజు మనం ఒక మంచి డివైస్ అన్బాక్సింగ్ చేద్దాం. ఇది మోజా MX గింబెల్. సో ఇది ఏంటంటే మనకు మొబైల్ తోటి మంచి వీడియోలు తీయడానికి, షార్ట్ ఫిల్మ్స్ తీయడానికి, సో మన వీడియో స్టెబిలైజేషన్లో రావడానికి, డిఫరెంట్ యాంగిల్స్లో వీడియోలు తీయడానికి మనకు ఈ గింబెల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో గింబెల్ అనేది మనకు మొబైల్లో స్టెబిలైజేషన్ ప్రాసెస్ బాగా రావడానికి అయితే యూజ్ అవుతుంది. సో మరి ఈరోజు ఈ గింబెల్ యొక్క అన్బాక్సింగ్ ప్రాసెస్ చూద్దాం. సో ఈ గింబెల్ వల్ల మనకు మెయిన్ యూజ్ ఏంటంటే మనం వీడియోని మంచి స్టెబిలైజేషన్లో తీయొచ్చు, అట్లాగే మనకు 4K రికార్డింగ్. సో ఈ మోజా MX అనేది మనకు 6,000 అంటే మనకు 7,000 బిలో కాస్ట్లో ఒక అవైలబుల్ ఉన్న మంచి మొబైల్ గింబల్ ఇది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. సో ఇప్పుడు మనము మోజా మినీ MX అనే ఒక స్మార్ట్ ఫోన్ గింబల్ యొక్క అన్బాక్సింగ్ చూద్దాం. సో ఇది మనకు అఫోర్డబుల్ కాస్ట్లో, ఇది మనకు 7,000 బిలో కాస్ట్లో, అంటే 6,500 నుంచి 7,000 కాస్ట్లో అయితే మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంది. మీరు ఒక గింబల్ కనుక యూజ్ చేయాలనుకుంటే స్మార్ట్ ఫోన్కి ఇది ఒక బెస్ట్ గింబల్ అని చెప్పుకోవచ్చు. సో దీంట్లో మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనకు ఇది మొబైల్లో మనకు మోజా జీనీ యాప్ ద్వారా అయితే కనెక్ట్ చేయొచ్చు. దీని ద్వారా మనకు చాలా ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో మనకు ఈ పాకెట్ ఎంబడి ఈ బాక్స్లో ఏంటంటే మనకు మోజా మినీ ఎక్స్ అనే మనకు గింబల్ ఉంది. దాంతోపాటు మనకు ఒక ఛార్జర్ కేబుల్ ఉంటుంది, అండ్ మనకు పౌచ్ వస్తుంది, మా యూజర్ మాన్యువల్ అండ్ విజిటర్ ట్రాప్, అండ్ మనకు మినీ ట్రైపాడ్. ఈ అన్ని ఇందులో ఉన్న ఆప్షన్స్ అన్నీ మనకి ఈ బాక్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఈ బాక్స్ యొక్క అన్బాక్సింగ్ ప్రాసెస్ చూద్దాం. సో మనకు బాక్స్లో ఏమేమి ఉన్నాయి, మనం ఎట్లా కనెక్ట్ చేయొచ్చు అని తెలుసుకుందాం. సో చూడొచ్చు, ఇది మనకు మోజా మినీ MX స్మార్ట్ ఫోన్ గింబల్ ఇది. సో మనకు ఈ గింబల్ అనేది మనకి ఈ డిజైన్లో అయితే ఉంటుంది. సో ఇది మనకు మోజా మినీ MX బాక్స్ ఇది. సో ఫ్రెండ్స్, ఇది మరి మనకు మోజా మినీ MX బాక్స్. ఫస్ట్ ఇందులో మనకు కార్డ్ అయితే ఉంది. దాంతోపాటు మనకి ఇది మోజా మినీ MX గింబల్ ఇది. సో ఇది మనకు మోజా మినీ X గింబల్. సో ఇది మనకి మొబైల్ హోల్డర్ ఇది. సో ఇవి మనకు ఈ డివైస్ తోటి వచ్చిన పార్ట్స్ ఇవి. సో మనకు మొబైల్ పౌచ్ మనకు గింబల్ పౌచ్ వచ్చింది, మనకు గింబల్ ఉంది, దాంతోపాటు మనకు గింబల్ యొక్క స్టాండ్ అయితే దీంట్లో అవైలబుల్లో ఉంది. సో ఇది మనకు గింబల్ స్టాండ్ ఇది. సో మనకు క్వాలిటీ అయితే బాగుంది. సో మనకి ఇది ఈ స్టాండ్ ఇట్లా పెట్టుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనకు మోజా బ్రాండ్ అయితే చూడొచ్చు, మోజా బ్రాండ్ అయితే ఉంది. సో ఇవి మనకు ఈ బాక్స్ ఎంబడి వచ్చిన డివైసెస్. సో ఫస్ట్ గింబల్ అనేది మనకి ఇక్కడ రొటేటింగ్ సింబల్ ఉంటుంది, అంటే ఇది మనకు లాక్లో ఉంది, దీన్ని అన్లాక్ చేయాలి. దాంతోపాటు ఇక్కడ మనకు ఈ ప్లేస్లో లాక్లో ఉంది. సో ఈ రెండు ప్లేస్లలో దీన్ని మనం అన్లాక్ చేసి ఆన్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు గిmbal అయితే మనకు అన్లాక్ అయింది. సో అన్లాక్ అయిన తర్వాత దీనికి మనం ఫస్ట్ మొబైల్ అయితే కనెక్ట్ చేయాలి. సో మొబైల్కి మీకు ఇక్కడ ఈ మొబైల్ హోల్డర్కి మనం ఇట్లా దాన్ని ఇట్లా మనం స్ట్రాప్ను డ్రాగ్ చేసి మనకి ఇది ఓపెన్ అవుతుంది. దీంట్లో మొబైల్ అయితే ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. దీంట్లో మెయిన్గా మనం తీసుకుంటే ఇక్కడ ఆన్ ఆఫ్ బటను, ఇది వాల్యూమ్ బటను, ఇది మనకు అప్ అండ్ డౌన్ బటను, మనకు బ్యాక్లో ఒక బటన్ అయితే ఉంటుంది. ఈ 4 బటన్స్ ద్వారా అయితే మనం దీని మొబైల్ని అయితే ఆపరేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ దీంట్లో మనకు ఒక యాప్ అయితే ఉంటుంది, మోజా జీనీ అనే యాప్ని అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇది మోజా జీనీ యాప్. సో మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం దీన్ని బ్లూటూత్ తోటి కనెక్ట్ అయితే చేయాలి. సో మనకు కనెక్ట్ అయిపోయిన తర్వాత మనకు ఇక్కడ అన్ని ఆప్షన్స్ అయితే విజిబుల్లో ఉంటాయి. సో ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఫోటో కానీ వీడియో కానీ, సో వీడియో వచ్చేసి మనం
4Kలో అయితే ఇది మనకు సెల్ఫీ అయితే మనకు 1080లో వస్తుంది. మనకు నెక్స్ట్ మనకు బ్యాక్గ్రౌండ్ అంటే ఏదైతే మనకు బ్యాక్ కెమెరాతో కనుక మనం వీడియో రికార్డ్ చేస్తే మనకు 4Kలో వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే దీంట్లో అవైలబుల్లో ఉన్నాయి. సో మనకు యాంటీ షేక్ మోడ్ కనుక మనం ఆన్ చేస్తే మనకు వీడియో అయితే షేక్ అవ్వకుండా ఉంటుంది. అండ్ మనకు దీంట్లో ఆల్రెడీ ఫ్రీగా కొన్ని ఇవి అయితే ఇచ్చారు. వీటి ద్వారా మనం వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ ఆప్షన్ ద్వారా అయితే మనం వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఈ యాప్ అయితే మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ మీకైతే ఈ ఆప్షన్స్ ద్వారా అయితే మనం దీన్ని ఆపరేట్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ ఛార్జింగ్ అట్లాగే మొబైల్ ఛార్జింగ్ ఎంత ఉందో చూపిస్తుంది. సో ఈ గింబల్ అనేది మనకు ఆల్మోస్ట్ 12 to 13 అవర్స్ వరకు ఛార్జింగ్ అయితే ఉంటుంది. మనం 2.5 hours అట్లా ఛార్జ్ చేసి మనకు ఆల్మోస్ట్ 13 hours వరకు అయితే మనకు ఈ గింబల్ బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ గింబల్ని యూజ్ చేసి మనం మంచి వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మీరు ఈ గింబల్ నుంచి కొన్ని షార్ట్స్ అయితే నెక్స్ట్ వీడియోలో ఈ గింబల్ నుంచి ఎలాంటి షార్ట్స్ తీయవచ్చు, దీన్ని ఎట్లా యూజ్ చేయొచ్చు అనేది మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఇది మనకు గింబల్ యొక్క అన్బాక్సింగ్ ప్రాసెస్. మనకు ఇది మోజా మినీ MX అనే గింబల్. ఇది మీకు 6500 కాస్ట్లో అయితే అవైలబుల్ ఉంది. ఇది మీరు పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా అయితే పర్చేస్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మనకు మోజా మినీ MX అనే గింబల్. ఇది సో చూడవచ్చు, ఈ గింబల్ని మనము మొబైల్స్ వీడియోస్ కానీ మనం మంచి షార్ట్స్ తీయాలనుకుంటే ఈ గింబల్ అయితే మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో మనకు దీంట్లో ఏంటంటే మనకు ఇది గింబల్తో పాటు ఒక స్టాండ్, మనకు ఒక కేబుల్ అండ్ ఒక పౌచ్, ఇవైతే బాక్స్ తోటి అయితే మనకు బాక్స్ తోటి అయితే అవైలబుల్ ఉంటాయి. సో ఫ్రెండ్స్ చూడవచ్చు, ఇది మనకు గింబల్ స్టెబిలైజేషన్. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. సో ఇదేంటంటే మనకు ఆన్ ఆఫ్ బటన్ ఆప్షన్, ఇది స్క్రీన్ రొటేటింగ్ ఆప్షన్. సో ఇప్పుడు మనం స్క్రీన్ ఇట్లా రొటేట్ చేసినప్పుడు మనకు ఈ మొబైల్ యొక్క గింబల్ అనేది మనకు రొటేట్ అవుతూ ఉంటుంది. సో మీకు రొటేటింగ్కి ఒక బటన్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఈ బటన్ ద్వారా ఏంటంటే మనం మొబైల్ని అయితే మనం రైట్ లెఫ్ట్ అప్ డౌన్ అయితే మనం రొటేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఉన్న పవర్ బటన్ని మనము 2 times కనుక ప్రెస్ చేస్తే ఇది ల్యాండ్స్కేప్ నుంచి పోర్ట్రేట్ మోడ్లోకి అయితే వస్తుంది. సో ఇది మనకు యూట్యూబ్ వీడియోస్ అంటే యూట్యూబ్ షార్ట్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ షార్ట్స్ వీడియోస్ కానీ, టిక్టాక్ వీడియోస్ కానీ తీయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో 3 times ప్రెస్ చేసినప్పుడు ఇది నార్మల్ మోడ్లోకి వస్తుంది. సో మనకు ఈ గింబల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే మనకు 6500 కాస్ట్లో ఒక మంచి గింబల్ అయితే అవైలబుల్లో ఉంది. సో దీంట్లో ఉన్న ఆప్షన్స్ ఇంకా మనం మోజా జీనీ యాప్ ద్వారా ఏంటంటే ఇంకా బెస్ట్ ఆప్షన్స్ అయితే దీంట్లో అవైలబుల్ ఉన్నాయి. మనకు యాంటీ షేక్ ఆప్షన్ ఉంది. సో ఫ్రెండ్స్, మీరు ఒక షార్ట్ ఫిలిమ్స్ కనుక మీరు ఏదైనా మొబైల్ నుంచి ఏదైనా వీడియోస్ క్రియేట్ చేయాలనుకుంటున్నప్పుడు మీరు ఒక మొబైల్కి ఒక గింబల్ అయితే తీసుకోండి. గింబల్ ద్వారా ఏంటంటే మనకు డిఫరెంట్ యాంగిల్స్లో అయితే వీడియోస్ తీయొచ్చు. అండ్ మనకు స్టెబిలైజేషన్ ప్రాసెస్ అయితే గింబల్లో చాలా బాగా ఉంటుంది. మీరు మిడ్ రేంజ్ సెగ్మెంట్లో గింబల్ కనుక పర్చేస్ చేయాలనుకుంటే మీకు మోజా మినీ MX అనే గింబల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మనకు 6500లో అవైలబుల్ ఉంది. ఇది పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఈ గింబల్ ద్వారా కొన్ని వీడియో షార్ట్స్ అంటే ఈ గింబల్ను మనం అవుట్ సైడ్లో ఎట్లా యూజ్ చేయొచ్చు, ఎలాంటి షార్ట్స్ అయితే క్రియేట్ చేయొచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది.